నిజంగా అన్న చిన్నప్పుడు సైకిల్ అంటే పిచ్చి. సైకిల్ దొక్కన లోలు చెప్పు వెనకట చిన్నప్పుడు. అప్పుడు సైకిల్ అంటే కిరాయి తెచ్చుకునేటోళ్ళం నేర్చుకునేటందుకు రూపాయికి గంట 2 రూపాయలకు గంట అని. అదే ఇప్పుడు సైకిల్ అంటే డైరెక్ట్ పోయి దుకాణంలో కొనుక్కునే ఉన్నది. కాలం మారిపోయింది. అప్పుడు సైకిల్ దొక్కంగా ఫస్ట్ ఏం చేద్దాము, పెద్ద సైకిల్ పట్టుకొని ఉరుకుదాం ఆగుతూనే ఆపుదాం, లేకపోతే అటే ఇచ్చిపోయాము. ఇక అట్లా కొద్ది రోజులు అయినాక పైడి మీద కాలు పెట్టి కిచక్ అనుకుంటే జరిసేపు ఆగుదాం, మళ్ళా కిందికి దిగుదాం. అట్లా కొన్ని రోజులు చేద్దాం. ఇక అట్లా చేసినాక ఏం చేద్దాం, ఇక పంగళాలకి కాలు పెడదాం సైకిల్కి. పంగళాలకి కాలు పెట్టి కిరుకం అనుకుంటే కొద్ది దూరం పోదాం కాంచి. అప్పుడు దాన్ని కాంచి అంటారు. మళ్ళా అట్లా కాంచి తొక్కంగా బ్యాలెన్స్ అవుతాయి, కింద పడితే మొఖాలు చిప్పాలి వాళ్ళు. మొఖాలు చిప్పాలి వాళ్ళు ఏం చేద్దరు, ఇక సున్నామన్నా పసుపన్న రాదురు. అయినా కానీ మళ్ళీ ఇడిచిపెట్టకపోదాం. అటు చేసి ఇటు చేసి ఎట్టనని చేసి కాంచి నేర్చుకుందు. ఇక కాంచి అయిపోయినాక ఇక మళ్ళీ ఊరుకుంటుందా, మళ్ళీ మీద బొంగు ఉంటుంది. బొంగు ఇక బొంగ అయితే అబ్బా తిప్పలైతే గోసారి గింత అంటుంటాం. మనకు 2 ఇంతలు సైకిల్ ఉంటుంది. ఏదైనా కట్టరవుతావు బిట్టరవుతావు ఏదైనా గద్దెన చూసుకొని దాని మీద మెల్లగా సైకిల్ బొంగ మీద కాలేసి ఇక మనకు గిర్రన ఏడ దింపుతుంది కార్లో. మనం చిన్నగా ఉంటున్నప్పుడు కొంచెం తుట్టుకు కొంచెం అని జల్దీ దిగుదాం, లేకపోతే ఆయన మళ్ళీ ముక్కు ముసుకా పడితే మళ్ళీ ముక్క చిప్పలు పడుగుతాయి. కానీ ఘోరంగా తిప్పలు వాడి ఆ బొంగు నేర్దాం. ఇక అటు ఇటు తిప్పలు వాడి ఆ బొంగు నేర్చుకున్నాక ఇక మీద అస్సలైన మన సింహాసనం ఉంటుంది, సీటు మీద కూర్చోవాలని అబ్బా మొత్తం కోరికుంటది. అవసరం అయితే దాన్ని స్టాండ్ వేసి సీటు మీద కూర్చుంటే దొక్కి చూస్తాం ఎట్లుంటాం ఇంకా దాని స్టైల్. అటు చేసి ఇటు చేసి సీటు మీద ఎక్కి పోతుంటే ఊళ్ళో మన అందరు చూసి అబ్బా పొర సైకిల్ దొక్కుతుంది గమ్మత్ దొక్కుతుండ్రా అంటే ఇక మొత్తం ఖుషి అయ్యేటోళ్ళం. ఇక మళ్ళకు మనం సుండి పొరగలమే చిన్నప్పుడు. ఏం చేద్దాం, మెల్ల వెనక క్యారలు ఉంటుంది, మళ్ళీ సీట్ వెనక క్యారలు కదా సంచులు పించులు పెట్టుకోవడానికి పుస్తకాలు ఇంకా దాని మీద కూర్చుండి దాని మీద కూర్చుంటే మొత్తం బండి మీద కూర్చున్నట్టే ఫీల్ అయ్యారు. ఇక నిజంగా తీపి జ్ఞాపకం, స్వీట్ మెమొరీ. ఇక ఇంట్లో తీటా పనులు కూడా మస్తు చేసేటోళ్ళం. వర్షం పడ్డప్పుడు మంచిగా తొంగుండగా కూడా నీళ్ళ దగ్గర చంపేటోళ్ళం, నీళ్లు చుట్టుతాయని గమ్మటి. ఇంకా మళ్ళీ ఇంకేం చేద్దాం, మంచిగా రొక్కొచ్చినాక రఫ్ అండ్ టఫ్ అయినాక ఏం చేద్దామే, సైకిల్ మీద ఎక్కి డంబర్ రోడ్డు మీకు వచ్చి చేతులు విడిచిపెట్టి సప్పట్లు కొట్టుకుంటా దొక్కటోళ్ళం. వాళ్ళని పిలిచేటోళ్ళం వీళ్ళని పిలిచేటోళ్ళం. నేను ఆయన విడిచిపెట్టి దొక్కుతున్నాను అని మొత్తం ఊరు దప్పు దాటిచ్చేటోళ్ళం. నిజంగా అన్న చిన్నప్పుడు మనం సైకిల్ దొక్కుడు, కాంచి దొక్కుడు, బొంగు దొక్కుడు, క్యారల్ దొక్కుడు, చేతులు విడిచిపెట్టి దొక్కుడు మనం ఫస్ట్ నేర్చుకునే డ్రైవింగ్ అన్న. ఇప్పుడు మనం ఎంత పెద్ద బండ్లు నడుపుతున్నాం కానీ ఆ చిన్నప్పుడు చేసినవి ఒకసారి యాద్ చేసుకుంటే దిల్ ఖుషి అవుతుంది అన్న. ఇప్పుడు మన అలా ఒక విమానం నడుపుతారు, ఒక హెలికాప్టర్ నడుపుతారు, ఒక బస్సు నడుపుతారు, ఒక లారీ నడుపుతారు, ఒక ట్రాక్టర్ నడుపుతారు. ఈ దునియాలో ఎన్ని బండ్లు ఉన్నాయి, అన్ని బండ్లు నడుపుతారు. కానీ ఆ బండ్లకు ముందు మనం దొక్కింది సైకిలే అన్న. సైకిల్ మాత్రం మర్చిపోవద్దు.